హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వెళ్ళిపోతున్నాం రిషికేశ్ హరిద్వార్. రిషికేశ్ వచ్చేసాం. ఫస్ట్ అయితే త్రివేణి సంగమం దగ్గరికి. ఇది వచ్చేసి మీకు గంగా యమున సరస్వతి మూడు కలిసే నదిలో సంగమం. ఇది త్రివేణి సంగమం అంటారు, త్రివేణి ఘాట్ అని కూడా అంటారు ఇక్కడ రిషికేశ్లో. వాటర్ ఫ్లో అయితే పెద్ద తక్కువ ఉంది వాటర్ ఫ్లో ప్రస్తుతానికి. తర్వాత మరి పెరిగిపోతుంది, ఏంటో అర్థం కాదు సడన్గా. ఇదంతా చుట్టూ ప్లేస్ త్రివేణి సంగం చుట్టూని మీకు సేమ్ మన గోదావరి గట్టు దగ్గర ఉంటుంది, అలాగే ఉంటుంది సేమ్. ఇది వచ్చేసి మీకు రిషికేశ్ హరిద్వార్ ట్రిప్ మీకు 1 డే ట్రిప్లో అయిపోతాయి. ఢిల్లీ నుంచి మీకు నైట్ 11 గంటలకు ఎక్కించుకుంటారు బస్సు. మీకు మళ్ళీ తర్వాత నైట్ 9 గంటలు దింపేస్తారు. మీకు అలా త్రివేణి సంగం బయటకు వస్తే మీకు ఇక్కడ ఎంట్రన్స్లో మీకు తెలుగువారి సత్రం ఉంటుంది, ఆంధ్ర నిర్మాణ సత్రం అని. దాని పక్కన మీకు కార్ పార్కింగ్. ఇదిగోండి ఇదంతా త్రివేణి సంగం. ఆ గట్టు నుంచి ఇటుపక్క ఖాళీ లోతు ఏమో అని చెప్పి ఇటుపక్క వచ్చి కొంచెం స్నానం చేస్తాం. మరి సడన్గా మీకు వాటర్ మేము చేసినప్పుడు ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. తర్వాత మేము 1 గంట తర్వాత మొత్తం ఇదంతా మునిగిపోయింది వాటర్తో. అంతా ఇప్పుడు ఎంత రాళ్ళు కనబడుతుందో ఇంకా తర్వాత గంట తర్వాత మరి ఇదంతా నిండిపోయింది వాటర్. సడన్గా వాటర్ వస్తుంది. అది అయిపోయి ఇక్కడ సరస్వతి జానకి సేతు ఎక్కొచ్చు ఇక్కడ రిషికేశ్లోనే. ఇది జానకి సేతు. ఇంతకుముందు రామజోడ లక్ష్మణ్ జోడ అని ఉండేది రెండే. ఇది కొత్త కట్టినట్టు జానకి సేతు అని, సేతం కోసం. ఇది జానకి సేతు. ఇది ఇటుపక్క నుంచి గోదావరి గంగా గట్టుకి అటుపక్క వెళ్ళడానికి. మీకు అటుపక్క అన్ని ఆశ్రమాలు అన్నీ ఉంటాయి, యోగా సెంటర్ అవన్నీ అటుపక్క ఉంటాయి. ఇదంతా సేమ్ ఇలాగే ఉంటుంది. రాళ్ళు ఏది కనబడుతుంటే అందరూ సేమ్ అలాగే అటుపక్క ఆడుకుంటూ ఉంటారు. సడన్గా వాటర్ వచ్చేస్తాయి, జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. అది అటుపక్క అది రామజోడ, కొంచెం ముందుకంటే లక్ష్మణ్ జోడ ఉంటుంది. జోడ అంటే వేలాడే వస్తువు అని చెప్పి బ్రిడ్జ్ లాంటిది, వేలాడే బ్రిడ్జ్. అది మొత్తం హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మీకు రామజోడ 7 కిలోమీటర్లు ఉంటుంది. లక్ష్మణ్ జోడ అది దాటి వచ్చేస్తే మీకు ఇక్కడ షాపుల వరుసగా రోడ్డు అంతా. అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చాం గంగనది దాటి బ్రిడ్జ్కి. ఇదంతా మీరు ఎలా వాకింగ్ చేసుకుంటే మీకు మొత్తం గంగనది నుంచి నడుచుకుంటారు వచ్చి పక్క నుంచి. ఇక్కడ ఈవినింగ్ టైం హారతి తెస్తారు. మీకు ట్రిప్ అయితే మీకు 1 డే అయిపోద్ది మామూలుగా అయితే. మీకు ఏది ప్రశాంతంగా చూడాలనుకుంటే మీకు హరిద్వార్ ఒకరోజు, రిషికేశ్ ఒకరోజు చూసుకోవచ్చు మీరు. ఏది ట్రావెల్స్ సరిపోతారంటే మీకు ఢిల్లీ నుంచి 1 డే ట్రిప్ ప్లాన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆశ్రమం అంతా యోగా సెంటరు రైట్ సైడ్ది. ఇది కూడా డిజైన్ చేశారు. అదిగోండి శివుడు విగ్రహం అది. ఈ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది, విగ్రహం అది పెట్టి. ఇది వచ్చేసి మీకు ఆశ్రమం ఉంటుంది, యోగా సెంటర్. ఇది పరమత్త నికేతన్ అని యోగా సెంటర్ ఇది. అదిగోండి అది ఎంత చూపాను కదా రామజోడ, ఇదే అది. ఇంతకుముందు అయితే ఈ బ్రిడ్జ్ వాడుకున్నారు అటుపక్క నుంచి ఇటుపక్క రావడానికి. మీకు ఆ రామజోడ నుంచి స్ట్రైట్గా వస్తే మీకు ఈ సొంత చోటివార అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది, చాలా పాతది. చోటివార అని బాగుంటుంది, వెజ్ ప్యూర్ వెజ్. ఆయన ఓనర్ అలా కూర్చుంటారు ఆయన. ఇది పాతది, ఇది కొత్తది, 2 బ్రాంచ్ పక్క పక్కన ఉంటాయి. మీకు కావాలంటే రిటర్న్ మీరు నడిచి వెళ్ళిపోవచ్చు మరి సేమ్. లేదంటే బోట్ చికెన్ ఉంటుంది, ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళడానికి బోట్ ఎక్కొచ్చు. 50 రూపాయలు మనిషికి. వారణాసికి అయితే 150. వాటర్ మటుకు ప్యూర్ ఫ్రెష్, ఎప్పుడు గ్రీన్ కలర్ బ్లూ కలర్ షేడ్ ఎప్పుడు అలాగ ఉంటుంది వాటర్. ఎప్పుడు చూసినా మట్టి అది లేకపోవడం వల్ల అనుకుంటే కింద మీకు ఆల్రెడీ ఎక్కువ ఆల్రెడీ ఉన్న వల్ల వాటర్ ఎప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది.
మీకు ఒక 5 నిమిషాలు పడుతుంది ఇటుపక్క నుంచి అటుపక్కకి. మొత్తం ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మీ స్ట్రెచ్. ఇటుపక్క వేస్తారు గంగా హారతి, అటుపక్క వేస్తారు, రెండు వైపు వేస్తారు. ఇటుపక్క రెండు వైపు వేస్తారు హారతి. ఇది వచ్చి మీకు రివర్ రాఫ్టింగ్ తీసుకెళ్తున్నారు. ఇంత మనం ఫస్ట్ వచ్చింది అటుపక్క, ఇది జానకి సేతు, ఇది రామజోడ. ఇది అటుపక్క జానకి సేతు. ఇవన్నీ హారతికి తయారు చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ రోజు ఉదయాన్నే హరిద్వార్ వచ్చేసాం. హరిద్వార్ రైల్వే స్టేషన్. మీకు రైల్వే స్టేషన్ బయట రీరాయ్ హోటల్ అని ఉంటుంది. మీకు కావాలంటే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇది ట్రైన్ రెస్టారెంట్, స్టేషన్ ఇది కూడా ఉంది. మీకు స్టేషన్ బయటకు వస్తే మీకు ఇక్కడ నుంచి బోర్డు, రెస్టారెంట్ బయట హోటల్స్ అవి మీకు స్టేకి బోర్డు ఉంటాయి. ఇక్కడ నుంచి 20 రూపాయలు తీసుకుంటారు మానసదేవి గుడికి. మీకు గోదావరి గంగా నది దగ్గరికి వెళ్ళాలన్నా సరే 20 రూపాయలు ఆటో ఈ రిక్షా ఏదైనా సరే మీకు 20 రూపాయలు తీసుకుంటారు. మీకు బయటకు రాగానే ఇక్కడ ఉంటాయి. మీకు హోటల్ కావాలంటే అక్కడ మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూసుకోండి. హోటల్ అయితే బాగా 2500 రూపాయలు రూమ్కి విత్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. లేదంటే మీకు బయట ఇంకా బోర్డ్ ఆప్షన్స్ ఉంటాయి రెస్టారెంట్ స్టేస్కి. ఇదిగోండి ఇదంతా మెయిన్ రోడ్డు. మీకు ఎక్కడి నుంచి 20 రూపాయలు ఆటో ఏదైనా సరే బోర్డు వస్తాయి. ఇది మీకు రిషికేష్ కూడా కావాలంటే రిషికేష్ 50 రూపాయలు తీసుకుంటారు ఆటోకి. రిషికేష్ 18 కిలోమీటర్ ఎంతో. ఇదిగోండి ట్రైన్ రెస్టారెంట్. మార్నింగ్ ఎవరు ఖాళీగానే ఉంది. మీకు స్టేషన్ కూడా ఉంటుంది. అది చండీదేవి గుడి పైన 8 కిలోమీటర్ ఎంత వస్తుంది స్టేషన్ నుంచి. చండీగఢ్ రోప్వే ఉంటుంది, దానికి పైకి వెళ్ళడానికి రోప్వే మీద వెళ్ళచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా పైకి తీసుకెళ్తారు. మనం అయితే ఫస్ట్ మానసదేవి గుడికి వచ్చాం. ఇక ఆటో ఇక్కడ దింపేసారు. ఇక్కడ నుంచి మరి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలంట. అంతకుముందు అలా కింద నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు అది 1 వే చేయడం వల్ల ఈ పైన దింపేస్తున్నాం. మా పైనుంచి కిందకి వెళ్ళాలి రోప్వే ఎక్కడానికి. రాజాజీ టైగర్ రిజర్వ్ నేషనల్ ఎంట్రీ గేట్ అని చెప్పి ఉంది, కానీ ఇదైతే నేషనల్ పార్క్ ఉంది, రాజాజీ నేషనల్ పార్క్ అని హరిద్వార్లో. మనది ఎక్కడ ఉందో చూడాలి. హైవే మీద ఉంది అది అటుపక్క, కానీ ఎంట్రీ గేట్ అయితే ఇక్కడ ఉంది. మీరు కిందకి వెళ్ళాలి మీకు రోప్వే ఎక్కడానికి. ఇదిగోండి రోప్వే. ఆ పైన ఉన్నది మానసదేవి గుడి. మనసు ఉండవని చెప్పి అన్నీ అవుతాయని చెప్పి నమ్మకం మానసదేవి గుడి. అది కిందకి వచ్చేసి మీకు ఇక్కడ రోప్వే టికెట్ మీకు కావాలంటే రెండింటికి కంబైన్ టికెట్ తీసుకోవచ్చు, మానసదేవి గుడికి చండీదేవి గుడికి. లేకపోతే లేదు మానసదేవి గుడి చూస్తాం అనుకుంటే సింగిల్ టికెట్ 200. ఇది కాంబో టికెట్ అయితే మీకు 439 రూపాయలు. విత్ ట్రాన్స్పోర్ట్ అయితే 535 రూపాయలు మొత్తం. ఇంకా టికెట్ తీసుకోవాలి. మొత్తం మీకు నడిచి కూడా వెళ్ళచ్చు. నడిచి అంతా మీకు మొత్తం 3 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ మీకు లోపలికి రాగానే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల వెయిటింగ్ హాల్ పెట్టేస్తారు. మీకు ఇది చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయ్యి మీకు మొత్తం దానికోసం వెయిటింగ్ హాల్ అది పెట్టారు. ఈ స్టాల్స్ ఓపెన్ చేసి ఉంటాయంట చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ చేశారు. ఇది మొత్తం లోపే 1/2 కిలోమీటరు. మామూలు మీరు నడిచేంత అనుకుంటే మీకు మొత్తం 3 కిలోమీటర్స్ నడాలి. ఇది లోపే ఎక్కేస్తే మీకు 1/2 కిలోమీటర్ అంతే. మీకు అప్ అండ్ డౌన్ టికెట్ 200. ఇది మీకు బైవాక్ వస్తే రూట్. అది మీకు లోపల నుంచి మొత్తం మీకు వెనకాలంతా గంగా నది కనబడుతుంది. అదంతా గంగా నది. కానీ ఇక్కడ ఫోన్ ఎవరు తీసుకోవట్లేదు. ఫోన్ మీరు గుడిలో పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది కూడా దర్శనం చేసుకో. ఇది మానసదేవి గుడి లోపల గోపురంలో ఫోన్ అది తీసుకొచ్చి ఎవరు చెక్ చేయట్లేదు. ఫోన్ మన వీడియోలో తీసుకోవచ్చు. ఇక్కడ మీకు తాళ్ళు ఇస్తారు. మీకు ఆ చెట్టు కట్టుకుని మీరు అనుకున్న మొక్కుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అక్కడ తాళ్ళు ఇస్తారు. మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు వచ్చారికి ఎంత అని చెప్పి ఫిక్స్డ్ అమౌంట్ ఏం లేదు. మీకు ఎంత కావాలంటే అక్కడికి ఇవ్వచ్చు, తాళ్ళు ఇస్తారు. ఇది మీకు గుడి పై నుంచి వ్యూ. ఇది కింద గంగా నచ్చు. అందరూ రికార్డ్ చేసుకుంటున్నారు అందరూ ఫోన్లో. మరి మీకు బయటికి వెళ్ళిపోయినప్పుడు మరి మీకు ఇక్కడ స్కాన్ చేస్తారు టికెట్. మీకు నైట్ వచ్చేసి హరిపూడి అంటారు. ఇది హరిహరదేవుడు ఘాట్ అని చెప్పి పేరు. ఇది హరిపూడి అని. ఇంకా అంతే మనం పైనుంచి చూసాం కదా, అది ఇదే కింద గంగా నది దగ్గరికి వచ్చాం. ఇది హరిపూడి ఘాట్ అంటారు. ఇక్కడ మీకు స్నానాలు అవన్నీ ఇక్కడే చేయాలి. మీకు శక్తి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అది ఇక్కడే చూపిస్తారు, అది ఇక్కడే తీశారు. అదిగోండి బాణంలాగా వేసేది అది డిజైను. బ్రిడ్జ్ అటుపక్క నుంచి ఇటుపక్కి.
నేను ఇక్కడికి వస్తుంటే ఈవినింగ్ పూట రండి, బాగుంటుంది. మీకు లైటింగ్ అది నైట్ టైం. మీకు స్నానం చేయాలనుకుంటే మార్నింగ్ పూట రండి, స్నానం చూడడానికి అనుకుంటే మీకు నైట్ టైం వస్తే బాగుంటుంది. ఇదంతా లైటింగ్ చూడడానికి. ఇవన్నీ బ్రిడ్జ్ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది, అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ చైన్ ఉంటే చైన్ పట్టుకుని స్నానం చేస్తే చూడండి వాటర్ ఫ్లో ఎంత ఉందో. అది వదిలేమంటే ఇంకా ఆగిపోవడం ముందుకి. ప్రతి దగ్గర మీకు చైన్ ఉంటే చైన్ పట్టుకుని స్నానాలు చేస్తారు. ఇంకా నైట్ అయిపోవడం ఎవరు స్నానాలు చేయట్లేదు. అది మార్నింగ్ వస్తే మీకు అందరూ స్నానాలు చేస్తగా ఉంటుంది. అది కాదు ఇప్పుడు సేమ్ ఎలా ఉంటుంది ఫ్లో. ఇవన్నీ బ్రిడ్జ్లు, చాలా బ్రిడ్జ్ వేస్తారు మధ్యలో. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత ఇన్ని బ్రిడ్జ్లు లేవు, ఇప్పుడు బోర్డు వేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు వస్తుంటే మీ ఫ్యామిలీ కూడా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. లైటింగ్ బాగా పెట్టారు. లైటింగ్ మటుకు వాటర్ కొంచెం ఫ్లో తక్కువ ఉంది ఎప్పటికంటే ఈసారి. ఆ విగ్రహం చూసి ఉంటారు మీరు. ఇంకా అది అయిపోయాక ముందుకు వచ్చేస్తే ఇంకా బయట మార్కెట్లోకి వచ్చాం. ఉసియాపూరి హోటల్ అంట, సిన్స్ 1937 ఇక్కడ రసీదు అవుదని చెప్పాను. ఇదంతా మార్కెట్ ఏరియా. మీకు ఇక్కడ అంతా హోటల్స్ ఇవి కూడా మీకు ఇక్కడ ఆశ్రమాలు సత్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి బోర్డు. ఇదంతా మార్కెట్ ఏరియా. మీకు అది హరిపూడి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఈ మార్కెట్ రోడ్లోకి వస్తారు. శ్రీ గంగాధర్ హరిపూడికి పూడి హరిద్వారం, ఇది మెయిన్ ద్వారం గంగానే ఘాట్కి. అది ఇంకా అన్నీ మీకు తినడానికి హోటల్ మార్కెట్ అవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మొత్తం ఏరియా 24 hours ఆన్లైన్ ఉంటుందంట. ఇంక షాప్ కట్టా 24 hours ఉంటుందంట మీకు మార్కెట్. ఇవ్వండి ఆ పైన కనబడుతుంది రైటింగ్, అదే మానసదేవి గుడి. ఇంత చూసాక పైన రైటింగ్ కనబడుతుంది కొండ మీద. ఇంకా మార్కెట్ చూసుకున్నామండి. మీకు తెలుగు సత్రాలు కూడా ఉంటాయి హరిద్వార్ కూడా. ఇంత మీకు రిషికేశ్ చూసినట్టు ఇక్కడ కూడా మీకు తెలుగు సత్రాలు ఉంటాయి. ఎత్తుక్కోవాలి మనం, ఎక్కడ కనబడదు మాకు, అతకలేదు. ఇంకా మేము హోటల్ రూమ్ తీసుకున్నాం అక్కడ స్టేషన్ బయట. మీకు ఎత్తితే కనబడతాయి తెలుగు సత్రాలు, ఆంధ్ర భోజనం అవన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. మీరు నడుచుకుంటారు. మీకు మొత్తం హరిద్వార్ ఢిల్లీ నుంచి అయితే మీకు బై రోడ్ వెళ్ళాలనుకుంటే మీకు 210 కిలోమీటర్ వస్తుంది. రిషికేశ్ హరిద్వార్ నుంచి ఒక 30 కిలోమీటర్లు, 18 కిలోమీటర్ సారీ. అంతా మార్కెట్ ఏరియా. మీకు బయట ట్రైను బస్ సర్వీస్ బోర్డు ఉంది మీకు ఇక్కడ రావడానికి. ఇక్కడి నుంచి మీకు చార్ధామ్ యాత్ర మొదలవుద్ది. ఇప్పుడు ఆగస్టు స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను చార్ధామ్. ఇంకా అంత అద్దాలు గబలతో అద్దాలు డిజైన్ అవి చేశారు, అద్దాలు అయ్యి. ఇదంతా బయటకు వచ్చేది. ఇదంతా స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇదంతా. ఫస్ట్ చూసి రైట్ సైడ్ ఏదో హోటల్ అనుకున్నాను, తెర చూస్తే పోలీస్ స్టేషన్ అంట. అంత పెద్ద ఉంది పోలీస్ స్టేషన్. ఇంకా లోపల బ్యాక్ సైడ్ చాలా పెద్ద ఉంది ఇంకా బయటికి. ఇది ఈ మధ్య కట్టినట్టు రెనోవేట్ చేసి మెరిసిపోతుంది బిల్డింగ్. పోలీస్ స్టేషన్ ఉంటుంది. నేను ఫస్ట్ ఏదో హోటల్ కానీ ఏదో మున్సిపల్ ఆఫీస్ కానీ అనుకున్నాను, పోలీస్ స్టేషన్ ఇది. వచ్చినప్పుడు మేము బై వాక్ వచ్చేసాం మొత్తం మార్కెట్ చూసుకుంటాం రూమ్కి. ఇంకా అక్కడి నుంచి మీకు ఒక 5 కిలోమీటర్ ఎంత ఉంటుందేమో స్టేషన్కి, గంగా నది ఘాట్ నుంచి. లెఫ్ట్ సైడ్ వచ్చేది పురాతనమైన మహల్, ఏదో రైట్ సైడ్ ఉమెన్స్ హాస్పిటల్, ధర్మశాల అంట. ఇది వచ్చేసి మీకు ఉమెన్స్ హాస్పిటల్. ఇప్పుడు పురాతనమైన మహల్ ఏదో.
రైట్ సైడ్ ఉమెన్స్ హాస్పిటల్ ఇది. గోవింద్ భవన్ ఈ బిల్డింగ్ బాగుంది. ఇది కూడా రెస్టారెంటే. ఇది కూడా ఇప్పుడు పాత రెస్టారెంట్. ఇంకెక్కడితో ఈ వీడియో సమాప్తం. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్. బాయ్ బాయ్.